హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వైజయంతి నిషిక చేసిన కుట్రని తెలుసుకొని ఊహించని నిర్ణయం తీసుకున్న కౌశికి నిజంగానే వైజయంతి చేసిన నిషిక చేసిన కుట్ర కౌశికి తెలుసుకోబోతుందా? అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. జగదాత్రికైతే యువరాజు బ్రతికే ఉన్నాడన్న విషయం అయితే తెలిసిపోతుంది. ఇంటికి వచ్చింది మీనన్నేనని, యువరాజు పాస్పోర్ట్ తీసుకువెళ్ళాడని అన్ని నిజాలు తెలుసుకుంటుంది జగదాత్రి. ఇక తెలుసుకొని కుటుంబం కౌశికిని ఎలా మోసం చేస్తుందో తెలుసుకొని జగదాత్రి ముందు కుటుంబం గురించి కౌశికి నిజం తెలిసేలా చేస్తేనే అప్పుడు అన్ని నిజాలు బయటికి వస్తాయి అని జగదాత్రి కేదార్ ఇద్దరూ కూడా ఇక కౌశికి సాక్ష్యాలతో సహా వైజయంతి నిషిక కమలాకర్ ఆడుతున్న నాటకాన్ని బయట పెట్టాలని ప్లాన్ చేస్తారు. ఇక నిషిక లేని సమయంలో నిషిక బెడ్రూమ్లో అయితే వాళ్ళు సీసీ ఫుటేజ్ని అయితే పెడతారు. ఇక పెట్టి అప్పుడు బయటకైతే వచ్చేస్తారు. తరువాత ఇక జగదాత్రి అయితే ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. ఇక జేడీకి అయితే ఫోన్ చేసినట్టు నటిస్తూ ఉంటుంది. ఏంటి, యువరాజు బ్రతికి ఉన్నాడని మీకు అనుమానం వచ్చిందా? ఎందుకు జేడీ అలా అంటున్నారు అని జగదాత్రి అయితే ఫోన్లో మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అదంతా విన్న నిషిక అయితే షాక్ అయిపోతూ యువరాజు చనిపోలేదన్న విషయం జేడీకి తెలిసిందా? అసలు జేడీకి ఎలా తెలిసింది? ఈ విషయాన్ని వెంటనే నేను యువరాజుకి చెప్పాలి అని అనుకుంటూ ఇక వైజయంతికి కమలాకర్కి అయితే చెప్తుంది. ఆ జేడీకి యువరాజు బ్రతికి ఉన్నాడన్న విషయం తెలిసిపోయినట్టుంది అత్తయ్య. తనకి అనుమానం కలిగినట్టుంది. జగదాత్రికి ఫోన్ చేసి చెప్తూ ఉన్నారు అని అంటూ ఉంటే, ఏంటి, జగదాత్రికి ఫోన్ చేసి చెప్తున్నారా? అసలు యువరాజుకి ఈ విషయం తెలుసో లేదో ముందు వెళ్ళి యువరాజుకి ఫోన్ చేద్దాం పదండి అని ముగ్గురు కూడా బెడ్రూమ్లోకి అయితే వెళ్తారు. వెళ్ళిన తరువాత అప్పుడే ఇక జగదాత్రి కేదార్తో అంటూ ఉంటుంది, మొత్తానికి మనం వేసిన ప్లాన్లో వీళ్ళు బలైపోతున్నారు. చూడు, వీళ్ళ నిజస్వరూపం, వీళ్ళ కుట్ర కౌశికి వదిన తెలుసుకోబోతుంది అని అనుకుంటూ కౌశికి దగ్గరికి వెళ్తారు. అప్పుడే కౌశికి అయితే యువరాజు ఫోటోని చూస్తూ బాధపడుతూ ఉంటుంది. అప్పుడే జగదాత్రి కౌశికితో అంటూ ఉంటుంది, ఎందుకు వదినా, మీ తమ్ముడు బ్రతికే ఉన్నప్పుడు మీరు వేడవలసిన పనేంటి, బాధపడాల్సిన పనే ఉంది అని జగదాత్రి అంటూ ఉంటుంది. అది విని కౌశికి అయితే ఏం మాట్లాడుతున్నావు జగదాత్రి, యువరాజు బ్రతికి ఉండడం ఏంటి అని అనగానే అప్పుడే ఇక యువరాజు బ్రతికి ఉన్నాడు వదినా, కానీ ఈ విషయం నిషికాకి, వైజయంతి అత్తయ్యకి, కమలాకర్ మావయ్య గారికి తెలుసు. మిగతా వాళ్ళందరికీ కూడా యువరాజ్ చనిపోయాడనే తెలుసు అని అంటూ ఉంటుంది జగదాత్రి. ఇక జగదాత్రి ఆ మాట అనగానే ఒక్కసారి కౌశికి షాక్ అయిపోతూ, పిన్నికి తెలిస్తే నాకెందుకు చెప్పకుండా ఉంటుంది, బాబాయ్కి ఎందుకు చెప్పకుండా ఉంటుంది అని అనగానే, లేదు వదిన, వాళ్ళు చెప్పకుండా ఏదో రహస్యాన్ని దాచిపెడుతున్నారు, ఏదో కుట్ర చేస్తున్నారు అని అంటూ ఉంటుంది జగదాత్రి. అయితే లేదు నిషిక, మీరే పొరపాటు పడుతున్నారు. అసలు వైజయంతి పిన్ని ఎందుకు అలా చేస్తుంది? పిన్ని బాబాయ్ కన్నా చెప్తుంది కదా, బాబాయ్ కొడుకు చనిపోయాడని ఎంత బాధపడుతున్నాడు అని అంటూ ఉంటుంది. కౌశికి అయితే లేదు వదిన, మీరు గమనించారో లేదో, ఆ రోజు యువరాజ్ చనిపోయిన రోజు నిషిక బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత వచ్చి వైజయంతి అత్తయ్యని, కమలాకర్ మావయ్యని తీసుకువెళ్ళింది లోపలికి. తర్వాత వచ్చి వైజయంతి అత్తయ్య దీపాన్ని ఆర్పేసి ఫోటోకి ఉన్న దండని, బొట్టుని కూడా చెరిపేసింది. అలాగే నిన్న ఒక పెద్దావిడ వచ్చి నిషి పసుపు కుంకుమలు ఎప్పుడు తీస్తున్నారని అడిగితే యువరాజు చనిపోలేదన్నట్టు విచిత్రంగా ప్రవర్తించింది. మీరు గమనించారో లేదో, అంతకంటే ముందుగా మీకు నిజమైన సాక్ష్యాన్ని అయితే నేను చూపించబోతున్నాను. నేను యువరాజు బ్రతికి ఉన్నాడని జేడీ నాకు ఫోన్ చేసినట్టు నిషిక వింటూ ఉండగా నేను నటించాను వదినా. మీకు తెలియని విషయం ఏంటంటే, నిషిక బెడ్రూమ్లో నేను అరగంట క్రితం సీసీ ఫుటేజ్ని పెట్టాను. ఆ అరగంట క్రితం పెట్టిన సీసీ ఫుటేజ్లో మనం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో మొత్తం తెలుసుకోవచ్చు అని ఓపెన్ చేస్తుంది వీడియోని. అలా ఓపెన్ చేయంగానే వైజయంతి, కమలాకర్, నిషిక ముగ్గురు కూడా యువరాజుకి కాల్ చేస్తూ ఉంటారు. ఇక యువరాజ్ అయితే కాల్ లిఫ్ట్ చేయడు. ఏంటి నిషి, యువరాజ్ కాల్ లిఫ్ట్ చేయడం లేదేంటి అని వైజయంతి అంటూ ఉంటుంది. అదే నాకు అర్థం కావడం లేదు అత్తయ్య.
అని నిషిక అనేసరికి ఒక్కసారి మంచం మీద అలా కూర్చుండిపోతుంది కౌశికి. అయితే అంటే నా తమ్ముడు బ్రతికే ఉన్నాడు అని అనగానే, అవును వదిన, మీ తమ్ముడు బ్రతికే ఉన్నారు, వినండి ఇంకా నిజాలు మీకు తెలుస్తాయి అని అంటూ ఉండగా యువరాజే కాల్ చేస్తూ ఉంటాడు నిషికాకి. ఏంటి యువరాజ్, ఏంటి నువ్వెందుకు కాల్ చేయలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదేంటి, ఎంత కంగారు పడ్డామో తెలుసా అని అంటూ ఉంటుంది నిషిక. అయితే ఏమైంది నిషి, ఎందుకు అంత అర్జెంటుగా ఫోన్ చేశావు, అయినా ప్రతిసారి ఈ నెంబర్కి ఫోన్ చేయొద్దని చెప్పాను కదా అని అంటూ ఉంటాడు యువరాజ్. అయితే అప్పుడే ఏం లేదు, ఆ జగదాత్రి జేడీతో మాట్లాడడం నేను విన్నాను, నువ్వు చనిపోలేదని ఆ జేడీ జగదాత్రితో చెప్తుంది, ఏమి అనుమానం వచ్చిందో తెలియదు కానీ అని అంటూ ఉంటే, అసలు ఎలా వస్తుంది అనుమానం, ఆ బాడీ అచ్చం నాకులాగే ఉంటుంది కదా అని యువరాజు ఫోన్లో అంటూ ఉంటాడు. ప్రతి మాట కూడా కౌశికికి వినపడుతూ ఉంటుంది. మీ ముగ్గురికే తెలుసు, మీ ముగ్గురు ఎవరికి చెప్పరని తెలుసు అని యువరాజు అంటాడు. అవునబ్బోడా, కనీసం నేను మీ నాన్నకు కూడా చెప్పలేదు, ఆ కౌశికికి చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే. మళ్ళీ ఇప్పుడు ఆ కౌశికి ఎక్కడ కేదార్ని ఇంటి వారసుడిగా ప్రకటిస్తుందని అదో భయమేస్తుంది. ఇప్పటి వరకు వాడు ఆస్తిలో భాగం అడుగుతాడేమో, ఈ కౌశికి ఆస్తిలో భాగాన్ని ఆ కేదార్కి రాస్తుందేమో అనుకున్నాను. ఇప్పుడు నువ్వు చనిపోయావని, ఇంటికి వారసుడు లేడని, కేదారే బాబాయ్ కొడుకని ఎక్కడ చెప్పేస్తుందని అది కూడా భయమేస్తుంది అని అంటూ ఉంటుంది వైజయంతి. అంటే వీళ్ళందరికీ కూడా కేదార్ బాబాయ్ కొడుకని తెలిసే నాటకం ఆడుతున్నారన్నమాట అని అనుకుంటూ ఉంటారు. ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే ఇక అప్పుడే కౌశికి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక కౌశికి వీళ్ళ గుట్టు ఎలా బయట పెట్టాలో, వీళ్ళకి ఎటువంటి శిక్ష వెయ్యాలో నాకు తెలుసు జగదాత్రి, పద బయటికి అని అంటూ ఉంటే, అది కాదు వదినా, తొందరపాటు పడకండి అని అనగానే, తొందరపడను జగదాత్రి, చూస్తూ ఉండు ఏం చేస్తానో అని కౌశికి అయితే చెప్తుంది. అందరూ కూడా హాల్లో కూర్చొని ఉంటారు. అప్పుడే లాయర్ అయితే ఇంటికి వస్తాడు. లాయర్ ఇంటికి రావడంతో ఇక జగదాత్రి, లాయర్ ఎందుకు వచ్చారు వదినా అని అడుగుతూ ఉంటుంది. లాయర్ గారు, నేను చెప్పినట్టు చెయ్యండి, ఈ ఆస్తిలో సగభాగాన్ని నేను కేదార్కి రాస్తున్నాను అని అంటూ ఉంటుంది కౌశికి. అయితే అప్పుడే ఇక వైజయంతి అయితే షాక్ అయిపోతూ, అదేంటమ్మీ, అసలు నువ్వేంటి కేదార్కి ఆస్తి రాయడం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు పిన్ని, మీ అందరికీ ఒక నిజం చెప్పాలి, ఇప్పటి వరకు ఆ నిజం చెప్తే ఏమైపోతారని భయమేసింది, కానీ ఇప్పుడు ఈ ఇంటి వారసుడు యువరాజు లేడు కాబట్టి నిజాన్ని బయటపెట్టక తప్పడం లేదు. ఏంటంటే ఇప్పుడు యువరాజు లేడు, కానీ మన ఇంటికి మరొక వారసుడు ఉన్నాడు, వాడే కేదార్, బాబాయ్కి పుట్టినవాడు, వాడు బాబాయ్ కొడుకే అని అంటూ కౌశికి అయితే షాక్ ఇస్తుంది. అందుకే వాళ్ళని నేను తిరిగి తీసుకువచ్చి పెళ్లి చేశాను, ఇంకా ఈ ఇంటి వారసుడిగా మొత్తం ఆస్తికి కూడా వారసుడిగా కేదార్ మాత్రమే ఉంటాడు అని అనంగాల్నే, మరి మా పరిస్థితి ఏంటోదినా అని నిషిక అంటూ ఉంటుంది. సగం ఆస్తినే కదా రాశాను, మిగతా సగంలో తీసుకుందువు గానిలే, అయినా నువ్వు భర్త పోయి ఇంట్లో ఉండవు కదా, పుట్టింటికి వెళ్ళిపోతావు కదా, రేపో ఎప్పుడో పసుపు కుంకుమలు తీసేస్తే ఇక పుట్టింటికి వెళ్ళిపోవాల్సిందే కదా అని అంటూ ఉంటే, నా భర్త బ్రతుకుండగా నేనెందుకు పసుపు కుంకుమలు తీసుకోవాలి అని నిషిక నోరు జారుతుంది. ఏంటి అన్నో, యువరాజు బ్రతికే ఉన్నాడా అని కౌశికి అనంగానే, కాదు, ఏదో యువరాజు నా మనసులో బ్రతికే ఉన్నాడు కదా, నేను ఇలాంటివేమీ చెయ్యను అని అంటూ ఉంటుంది నిషిక. అప్పుడే నిషిక చంప పగలగొట్టి వైజయంతికి షాక్ ఇస్తుంది కౌశికి. అయితే మీరెవ్వరూ కూడా నా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని అనంగానే అప్పుడే సుధాకర్ వచ్చి, ఏంటి కౌశికి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటాడు. బాబాయ్, నిన్ను కట్టుకున్న భార్య మోసం చేస్తుంది బాబాయ్, నీ కొడుకు బ్రతికుండంగానే చనిపోయాడని నీకు కూడా నిజాన్ని చెప్పకుండా పిన్ని నిన్ను కూడా మోసం చేసింది. ఇలాంటి పిన్ని కోసం, అలాంటి కొడుకు కోసం నువ్వు కేదార్ వాళ్ళ అమ్మ గురించి బయట పెట్టకుండా కేదార్కి అన్యాయం చేస్తున్నావు బాబాయ్, ఇది చాలా పెద్ద తప్పు అని కౌశికి షాక్ ఇస్తూ ఉంటుంది. అది విని సుధాకర్ అయితే, నిజంగానే యువరాజు బ్రతుకున్నాడా చెప్పు వైజయంతి అని అనగానే, బ్రతికి ఉన్నాడు బా అని అంటూ వైజయంతి నిజాన్ని బయట పెడుతుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని
మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జగదాత్రి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.